Cuvialamaana viandi sis. ఒక సిస్టర్ నాతో చెప్పారు ఫ్లవర్ గార్లాండ్ వేయండి అని. అదేనండి మనం లాస్ట్ వీడియోలో పెయింట్ చేసుకున్నటువంటి చిన్ని కృష్ణుడికి పూలదండ వేయలేదు కదా. సో ఇక్కడ నాకు దొరికినటువంటి పూలతో నేను చిన్ని కృష్ణుడికి ఏ విధంగా గార్లాండ్ సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి. నాకు దొరికినటువంటి చిన్ని ఫ్లవర్స్ లిటిల్ లోటస్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి మాల ఒక 2 to 3 days వరకు ఉంటుంది. ఈ ఫ్లవర్స్ లైట్ పర్పుల్ కలర్లో ఉన్నాయి. నేను ఫ్లవర్స్ అన్నిటిని సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఫ్లవర్స్ అన్నీ కూడా 2 వరుసల్లో కూర్చోపెట్టుకున్నాను. తర్వాత మిగిలినటువంటి బర్డ్స్ ఈ మొగ్గల్ని 5 వరుసలుగా పెట్టుకొని లట్కన్స్ కింద వేలాడదీశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో మన గార్లాండ్. చిన్ని కృష్ణుడు ఈ గార్లాండ్లో ఎంత మెరిసిపోతున్నాడో చూడండి. మనం తయారు చేసుకున్నటువంటి గార్లాండ్స్ ఇలా మన చేత్తో ఇంట్లోని కృష్ణుడికి వేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. చూడండి మన ఈ చిన్ని బృందావనంలో మన చిన్ని కృష్ణుడు ఎలా హ్యాపీగా ఉందో. చిన్ని కృష్ణుని చూస్తుంటే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన చేతితో చేసినటువంటి గార్లాండ్స్ కానీ ఇంకా ఏవైనా చేయడం వల్ల మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. మన బృందావనంలో చిన్ని కృష్ణుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడప్పుడు ఇలా నేను గార్లాండ్స్ చేస్తూ మన చిన్ని కృష్ణుడికి వేస్తూ ఉంటాను. ఏ విధంగా సింపుల్గా ఇంట్లోనే మనం గార్లాండ్స్ తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను కూడా మీకు. ఈ విధంగా 2 వరుసల మాలలతో చిన్ని కృష్ణునికి మనం మాలను తయారు చేసుకున్నాము. చూడండి ఈ ఫ్లవర్స్ ఏమంటారో మీకు తెలుసా? మీకు కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. 5 petals ఉన్నాయి ఈ ఫ్లవర్స్కి. నాకైతే ఈ ఫ్లవర్స్ అవైలబుల్గా దొరికాయి కాబట్టి నేను ఈ ఫ్లవర్స్తో గార్లాండ్ తయారు చేసుకొని వేసుకున్నాను. నచ్చిందా మీకు ఈ మాల తయారు చేయడం? నచ్చితే కనుక లైక్ చేయండి వీడియోని. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.